టాలీవుడ్ లో గాసిప్స్ బాగా వైరల్ అవుతుంది. 'కల్కి 2' నుంచి దీపిక పడుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు హీరోయిన్ గా సాయి పల్లవి గారు ఉండబోతురంట. సో మీరు చూసారా? ఎలా అనిపించింది మరి? ఇది నేను కూడా ఇన్‌స్టాలో ఇందులో చూస్తూనే ఉన్నా. కాకపోతే 'ప్రభాస్' పక్కన సాయి పల్లవికి జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా ఉంటుంది. కాకపోతే కొద్దిగా హైట్ విషయంలోనే కొద్దిగా తేడా ఉంటదనుకుంటున్నాను. కాకపోతే 'దీపిక పదుకునే' క్యారెక్టర్ కంటే 200% ఈమైతే పెర్ఫార్మెన్స్ చేస్తదని నేను 100% అనుకుంటున్నాను. సాయి పల్లవిని పెడితే ఒక సీతాదేవిని పెట్టినంతే ఆ ఓర్పు అలాగే ఉంటది. భూదేవిని మోసినంత ఓర్పు ఉంటదన్నమాట సాయి పల్లవి దగ్గర. ఆల్రెడీ ఇప్పుడు రాముడి సీతాదేవిలా చేస్తుంది కదా రణవీర్ పక్కన. ఆల్రెడీ ఇప్పుడు ఇదిలో చేసిన తప్పేం లేదండి. బాగుంటది వాళ్ళిద్దరికైతే. సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అవుతుంది. 'కల్కి 2' ఆయన నాగశ్విన్ గారు ఇలాంటి హీరోయిన్ పెట్టాలని ఆలోచన వచ్చింది గ్రేట్. ఉమ్. అంటే ఏం చెప్పదలుచుకున్నావు అంటే సహజంగా ఏమంటారు కొంతమంది ప్రభాస్ కి సాయి పల్లవికి సూట్ అవ్వదు అని చాలా మంది కూడా అనుకుంటారు. సో మీకు ఎలా అనిపించింది? ఆమె లేడీ పవర్ స్టార్, మనోడేమో వరల్డ్ ప్యాన్ ఇండియా సూపర్ స్టార్ అన్నమాట. ఇద్దరు కలిస్తే ఎలా ఉంటది? గూస్ బంప్స్ బద్దలైపోతాయి, స్క్రీన్లు చినిగిపోతాయి. అందరూ ఏదో అనుకుంటారండి, ఆటోమేటిక్లీ ప్రభాస్ అంటేనే ట్రోల్ చేయాలని అనుకుంటారు. అలాంటిది ఇప్పుడు హీరోయిన్ తీసేసి కొత్త హీరోయిన్ పెడుతున్నారంటే దీపికా పదుకునే ఫ్యాన్స్ కూడా కొద్దిగా ట్రోల్ చేయడానికి చూస్తారు. కాకపోతే దీని అన్నింటినీ అధిగమించి మూవీ సెట్స్ మీదకి వచ్చేంత వరకు మనం కూడా చూడాలి, ఇది ఎంతవరకు నిజమే ఎంతవరకు అబద్ధం. ఇప్పుడు అంటే మీరు ఏం చెప్పదలుచుకోరు ఫైనల్ గా? అంటే ఇప్పుడు చూసుకున్నట్టే సాయి పల్లవితో ప్రభాస్ గారిని ఇప్పటికి ఏ సినిమా చూడలేదు కాబట్టి ఎలా ఉండబోతుంది? ఒకవేళ ఆ రూమర్ నిజమైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారా? 100% నిజమైతే బాగుంటది. సాయి పల్లవికి ఉన్న ఫ్యాన్ పేజ్ అండ్ మా ప్రభాస్ కున్న ఫ్యాన్ బేస్ ఈ రెండు కలిస్తే సినిమా ఎక్కడికో వెళ్ళిపోద్దండి. ఇంకా ఇండియా కాదు, ఇంకా ఇది వరల్డే. ఇంకా 190 దేశాలకు అన్నిటికీ ఒక్కడే అవుతాడు ప్రభాస్ అండ్ సాయి పల్లవి. కొట్టిందని మామూలుగా ఉండదు మూవీ. సాయి పల్లవిని మెగా పవర్ స్టార్ అంటే మీన్ లేడీ పవర్ స్టార్ చూస్తుంటారు కాబట్టి ఇక్కడేమో రెబల్ స్టార్ ఉన్నాడు కాబట్టి ఎలా అయిపోతుంది? ప్యాన్ స్టార్ ఇక్కడ మన లేడీ పవర్ స్టార్ కాబట్టి ఎలా ఉండబోతుంటారు? ఎలా ఉండబోతుందంటే ఇంక సీన్స్ చినిగిపోతాయండి. ఇంక వేరే మాట లేదు. ఇటు 2 నెలలు ఇటు 2 నెలలు సినిమాలు మొత్తం పోస్ట్ పోన్ చేసుకోవాల్సిందే. కల్కిట్టి వచ్చిందంటే మాత్రం ఇంక సినిమా హాల్ దద్దరిల్లిపోతాయి. సోషల్ మీడియాలో కూడా హల్చల్ అయిపోయింది. ఇటు 2 నెలలు ఇటు 2 నెలలు ఏ సినిమా అయినా, అది ఏ ప్యాన్ ఇండియా స్టార్ అయినా పక్క పోస్ట్ పోన్ చేసుకోవాల్సిందే. ఆ మాత్రం ఉంటది. ఇంకా బస్ అయితే మామూలు క్రియేట్ కాదు.